December 2024, Wednesday. This is the last day of the tour. We are going back to Anakapalli. We are vacating a room in Bengaluru at morning 9:30 and we are going to Science City, Vishweshwaraya Science City. Then Prashant Express. 11th December 2024, Wednesday. Go to vacate JC, Vishweshwaraya Science Park. 11th December 2024, Wednesday. We are going to Vishweshwaraya Museum, Science City. First time we are coming to Science City in Bengaluru, Vishweshwaraya. Of course, we are visited in Kolkata and this is the second one. Good job. No. This museum get 2 hours further than but 10 అయింది 12 గంటల బయటకు వస్తాము 1 hour టైం విశ్వేశ్వరయ్య సైన్స్ సిటీ డైనోసార్స్ ఎలా ఉంటాయి చూడొచ్చు వావ్ మోద్నే ఏయ్ నువ్వు మమ్మల్ని చేయలేవే ఏయ్ దలడా విషయం ఎలా తయారు చేస్తారు ఏంటి ఇవన్నీ సార్ మోక్ష విశ్వేశ్వరయ్య డైమండ్ ఆఫ్ ఇండియా మెకానికల్ ప్రిన్సిపల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట ఆయన వాడిన ఐటమ్స్ విశ్వేశ్వరయ్య గ్రేట్ పర్సనాలిటీ రాకెట్ ఎలా వెళ్తుంది ఏంటి చంద్రయాన్ 3 ఏ విధంగా ల్యాంచ్ అయింది ఏంటి అంతా కూడా చంద్రయాన్ మోడల్ పిల్లలు చెప్తున్నారు చంద్రయాన్ ఏ విధంగా రీచ్ అయింది ఏం చేసింది అక్కడ అంతా కూడా ఎక్స్ట్రీమ్గా ఉందండి ఇది అంటే సైన్స్ లవర్స్ కదిరిపోతాయి ఇదంతా చంద్రయాన్ మోడల్ గ్లోబ్ ఈ విధంగా రొటేట్ అవుతుంది సో ఇక్కడ ఈ విధంగా చంద్రయాన్ ఇదంతా డిజైన్ అయింది చంద్రయాన్ 3 వచ్చి ఈ విధంగా రొటేట్ అయింది అద్భుతం కదా ఈ వ్యాగన్లో అప్పుల్లో తీసుకెళ్ళేవారు అర్థమైందా అంటే టెక్నాలజీ పెద్దగా లేని టైంలో వాళ్ళు అలా పంపిస్తే ఇవన్నీ కూడా బాల్ రొటేట్ అవుతాయి బాల్ రొటేట్ అవుతుందా అలా వెళ్తుందా చూడండి తిన్నా స్పీడ్గా తిప్పాలి స్పీడ్గా ఇంకా బాల్స్ మ్యాచ్కి వెళ్ళలేదు స్పీడ్ అన్న తిప్పాలి తిప్పో వెరీ గుడ్ వెళ్ళింది 2 3 గుడ్ వావ్ ఎక్సలెంట్ రాకడియా ఓ మళ్ళీ ఇవన్నీ కలెక్ట్ అవుతాయి ఇది లిఫ్ట్ వీళ్ళకి ఇబ్బంది లేని పడి నైస్ ఇది చాలా డిఫరెంట్గా ఉందండి మరి ఉంటుంది మళ్ళీ ఇక్కడ చెప్పాలి ఆయిల్ ఇంజిన్ తెలుస్తుందా ఇలా దొరికి మొదలు మనం ఏం చేసుకోవాలి యానిమల్ పవర్ యూస్ చేసుకోవాలి వెళ్ళండి తర్వాత ఏం చేసాం హ్యూమన్ పవర్ మన పవర్ మనం యూస్ చేసాం తర్వాత ఏం చేసాం విండ్ పవర్ జనరేట్ చేసాం తర్వాత ఏం చేసాం వాటర్ పవర్ కనుక్కున్నాం ఆయిల్ పంపింగ్ ఎలా అవుతుంది అన్నది రాకెట్లోకి ఇదంతా బాగుందిరా అదంతా కూడా హైడ్రో పవర్ ఎలా జనరేట్ అవుతుందని ఇప్పుడు మన డ్యామ్స్ నుంచి వాటర్ వస్తుంది సార్ ఆ వాటర్ నుంచి ఏ విధంగా హైడ్రో పవర్ అంటే వాటర్ నుంచి ఏ విధంగా మనం జనరేట్ చేస్తాం నెక్స్ట్ టర్బులెన్స్ ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా అసలు పవర్ ఎలా జనరేట్ అవుతుంది చూపిస్తున్నాడు ఎక్కడ వస్తుంది వాటర్ ఓకే అవును సో మొత్తం ప్లాంట్ అంతా ఆన్ అయింది కదా ఇప్పుడు ఏ విధంగా జనరేట్ అవుతుంది చూడు గుడ్ ప్రెస్ గుడ్ చూసా ఎలా రొటేట్ అవుతుందో ఆ విధంగా యానిమల్ పవర్ని యూస్ చేసాం ఓకే ఇదంతా ఆయిల్ చేయడానికి యూస్ చేసాం ప్రెస్ ఇక్కడ గుడ్ విండ్ పవర్ ఎలా జనరేట్ అవుతుందని చెప్పి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అది మెయింటెన్స్ వావ్ గుడ్ వావ్ రియలీ ఎక్స్ట్రీమ్ ఎలా వర్క్ చేస్తుందో ప్రాక్టికల్గా చేసి చూపిస్తుంది గుడ్ 3D డైరెక్షన్లో బాగుందా 3D డైరెక్షన్లో చంద్రయాన్ చూస్తాడండి ఈ విధంగా వర్క్ చేస్తాయని చెప్పేసి అది స్క్వేర్ గేర్ క్రౌన్ గేర్ నెక్స్ట్ ఇది ర్యాక్ ఎలివేటర్స్ యూజ్ అయ్యేది నెక్స్ట్ ఎలక్ట్రికల్ గేర్ డబల్ హెలికల్ ఎలా అవుతుంది అని చెప్పేసి లైక్ ఇట్ హోమ్స్ స్కాచ్ యోక్ నెక్స్ట్ వావ్ గుడ్ కొన్ని గేర్స్ మనం చేంజ్ చేస్తాం కార్లో గట్రా బైక్లో ఆ గేర్స్ ఎలా చేంజ్ అవుతాయి ఏంటి సూపర్ ఎలా యూజ్ అవుతుంది మనం మొబైల్ టక్కుని క్యాన్ నొక్కేస్తాం అది ఎలా యూజ్ అవుతుంది ఏమవుతుంది ఇది చూపిస్తుంది చైన్ ఏ విధంగా డ్రైవ్స్ అవుతాయి అని చూపిస్తుంది వెరీ గుడ్ ఇది బెల్ట్ డ్రైవ్ ఓ మై గాడ్ మన మోటార్స్కి కట్టాలని వాడేవి ఫుల్ మెకానిజం ఎలా అవుతుంది అండి ఓ గ్రేట్ దాని కదా ఇలా ఇలా
ఇంజిన్ ఏ విధంగా రన్ అవుతుంది. ఓ మై గాడ్ అనిపోయిందే. గుడ్ గుడ్. నెక్స్ట్ నాన్న ట్రాక్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా జరుగుతాయి. గుడ్. ఆయిల్ ఇంజిన్ అవుదా చేతులు తిప్పండి, మాన్యువల్ తిప్పండి లేదా. డీజిల్ ఇంజిన్. నెక్స్ట్ ఫ్యూయల్ ఇంజిన్, ఫ్యూయల్ ఇంజెక్షన్. నెక్స్ట్ డీజిల్ ఇంజిన్. ఓకే ఇదంతా డిజైన్. గుడ్. ఓ గ్రేట్. వావ్ ఇంజిన్ రొటేట్ అవుతుందా. గ్రేట్. Good. Next. They have some interesting differences, and each has a benefit over the other. This video is aimed at exploring these differences. Good. Both engines have a basic force rows. And this educate just the video. ఇంతమంది మహానుభావుల యొక్క అత్యుత్తమ తెలివి యూజ్ చేస్తే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి టెక్నాలజీ రైట్ ఎలా వెళ్తాయి. రైట్ అలైన్మెంట్ చేస్తారు. వాటర్ టర్మినల్. వాటర్ అది మనకి ప్రాజెక్ట్ మనీ విండ్ పవర్ ద్వారా ఐ మీన్ ఏంటది హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ ఏ విధంగా అవుతుంది అన్నది చూపిస్తున్నారండి. వాటర్ లీజ్ అయితే ఆ విధంగా పవర్ జనరేట్ అయితే మనకి ఈ విధంగా డ్యామ్స్ అయితే అవుతుంది. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాక్టికాలిటీలోకి వచ్చాడు. ఏ విధంగా మిషన్స్ తయారయ్యేది చూపించాడు. పెన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, బాల్ పాయింట్ పెన్లో ఇంకా ఏ విధంగా ఇది అవుతుంది అని కూడా చెప్పాడు. లాక్ ఏ విధంగా మనం చేస్తాం. లాక్ చేయి. గుడ్. ఓపెన్ చేస్తాం. మళ్ళీ లాక్ చేయి. లాక్ ఏముంటుంది చెయ్యి. గుడ్. మళ్ళీ ఓపెన్ చేయి. క్లోజ్ అయ్యి. స్విచెస్ ఏ విధంగా వచ్చేస్తాయి. వాటర్ ఏ విధంగా వస్తుంది. జిప్పర్ ఎలా పనిచేస్తుంది జిప్పేసి మనం ఈజీగా జిప్ చేసేస్తాం. ఎలా వచ్చిందా మళ్ళీ ఓపెన్ చేయి. గుడ్. జిప్పర్ ఎలా పని పంపింగ్ గట్టిగా స్పీడ్ పంప్స్ ఏ విధంగా పనిచేస్తాయి. వాటర్ వాటర్ వస్తుంది చెయ్యి. ఇది టాప్లో చూడు వాటర్ ఫ్లో అవుతుందా వాటర్. గుడ్. పూర్వం ఇవే పంప్స్ ఉండేవరా కింద నుంచి ఏ విధంగా పంప్ చేస్తుంది మీద వాటర్. గుడ్ 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 గుడ్. మెకానిజం కెమెరా అపర్చర్ కెమెరా మెకానిజం కెమెరా ఏ విధంగా తీసుకుంటుంది అన్నది కూడా సూపర్. సో కెమెరా ఈ విధంగా లెన్స్ ఫిక్స్ చేసుకుంటుంది అన్నమాట. ఫిక్స్ చేసుకొని కెమెరా ఫోటో అవుతుంది. సీట్ బెల్ట్ ఎలా లాక్ అవుతుంది అనేది కాన్సెప్ట్ అనేది వెరీ బ్యూటిఫుల్. ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ ద మంత్ మ్యాథ్ వెళ్తున్నాం. 4 ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తం చూడాలి. ఇప్పుడు 10:30 ఫస్ట్ ఫ్లోర్కి హాఫ్ అవర్ పట్టింది. ఎలక్ట్రానిక్ టెక్నిక్స్ పద విద్యుత్ ఎలా వస్తుంది ఇదంతా ఎలా బిల్డప్ అవుతుంది, ఎలక్ట్రానిక్ ఛార్జ్ ఎలా అవుతుంది కొన్ని కూడా జనరేట్ చేస్తారు. ఎలా ఛార్జ్ అవుతుంది, ఛార్జెస్ ఎలా అవుతుంది అన్నది. నెక్స్ట్ ఎలక్ట్రోస్కోపిక్ ఎలా అవుతుంది. లైట్స్ పార్కింగ్ ఎలా అవుమో. నెక్స్ట్ మళ్ళీ లైట్ వెలిగింది. గడ్ ఆఫ్ చేసినప్పుడు ఇది జల్దీ మనకు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు. గడ్ గడ్ వావ్. బ్యాటరీ నుంచి ఏ విధంగా పాజిటివ్ నెగిటివ్ పవర్ వస్తుంది, అది ఏ విధంగా బల్బ్ రెగ్యులేట్ చేస్తుంది అనేది కాన్సెప్ట్. అంటే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫస్ట్ పెద్ద పెద్ద బల్బ్స్ నుంచి ఏ విధంగా చిన్న మైక్రో నానో వస్తాయి అనేది కాన్సెప్ట్. హ్యాండ్స్ బ్యాటరీ ఈ హ్యాండ్లో ఎంత పవర్ ఉందన్నది ఇక్కడ మనకి రీడింగ్గా తెలుస్తుంది. గడ్ ఇంకా బానుకో అదంతా నీకు అవ్వట్లేదు. చీనా గడ్ ఎంత వోల్టేజ్ మనకి దాని నుంచి జనరేట్ అవుతుంది అనేది చూపిస్తాను. హై వోల్టేజ్ జనరేట్ అయింది. మళ్ళీ నాకు హై వోల్టేజ్ అయ్యి హై చేసి నాకు చూసా లైట్ వెళ్తుంది. మళ్ళీ హై వోల్టేజ్ కావాలి. గడ్ లేబో వాటర్ ఫ్లో అవుతుంది. గడ్ 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 లేబో పొజిషన్ బీలోకి వెళ్ళిపోవాలి. గడ్ గడ్ మొత్తం లేపాలి. లే పవర్ బా లేపాలి ఇంకా పొజిషన్ బీలోకి వెళ్ళాలి. చాలు మెల్లిగా తీసి మళ్ళీ మెల్లిగా చెయ్యి. ఫుల్ వాటర్ ఫా చెయ్యి. గడ్ గడ్ నైస్ నైస్ దా గుడ్. వోల్టేజ్ తగ్గించేస్తుంది మంచి వదిలి వాటర్ వస్తుందా పంచేది గుడ్ లేకుంటుంది. అది కదా కదా ఇదియా తీసుకో లేదండి. గుడ్ డైట్ 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 అది మళ్ళీ ఏ విధంగా రీసైకిల్ అవుతుంది అనేది కాన్సెప్ట్. కానీ సైన్స్ స్టూడెంట్స్కి సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా లాసెస్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఏ విధంగా అవుతాయి ఏంటి నేర్చుకోవడానికి 1 డే హోల్ డే పడుతుంది ఇక్కడ. గుడ్ గుడ్ గుడ్. దాని పవర్ వస్తుంది, దానికి పవర్ జనరేట్ అవుతుంది చూస్తున్నావా. కాదు రెడ్ అంటే ప్లస్ ప్లస్ కరెంట్, బ్లూ అంటే మైనస్. ఓకేనా. ఇండికేట్స్ పాజిటివ్ పాజిటివ్, బ్లూ ఆల్వేస్ ఇండికేట్స్ నెగిటివ్. అంటే చూసా ఇప్పుడు ఇటువైపు నాకు ఇటువైపు వస్తే డౌన్ అవుతుంది. మీద ఎర్ర డౌన్ వచ్చింది చూడు, ఇటువైపు వస్తే ఎర్ర కప్ వచ్చింది చూడు. సో పవర్ వచ్చింది కాబట్టి ఇక్కడ బల్బ్ వెళ్తుంది. ఎలా రొటేట్ అవుతుంది రెడ్ అంటే పాజిటివ్ నొక్కితే అప్పుడు ఇలా రొటేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇటువైపు నొక్కి ఎలా రొటేట్ అవుతుంది, ఎలా రొటేట్ అవుతుంది. గుడ్ గుడ్ స్పీడ్. గుడ్ నువ్వు ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా అయితే జనరేట్ అవుతుంది కరెంట్. ఇక్కడ మనుషులు ఉండి పని చేస్తున్నారా అనే భ్రమ కలిగింది నాకు. చాలా చాలా పవర్
ఓకే ఇలా నేచురల్ గ్యాస్ ఏ విధంగా రిలీజ్ అవుతుంది ఎనర్జీ ఏ విధంగా డిమాండ్ ఎక్కడ ఎంత రేషియోలో మనం ఎనర్జీ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. ఎక్కడ ఎనర్జీ హెవీ వాడుతున్నారు ఏంటి అలా. ఓ గాలి వస్తుందా? మళ్ళీ ఆన్ చేయి. ఫ్యాన్ కొట్టాలి, ఫ్యాన్ తిరగాలి. ఆ విండ్ అంత స్పీడ్గా కొడితే ఆ మేదన అంత పవర్ జనరేట్ అవుతుంది అనమాట. విండ్ స్లో అయిపోతే ఏమవుతుంది? పవర్ అఫెక్టెడ్ స్లో అయిపోయింది. సో విండ్ పవర్ మనం చేస్తారు ఫ్యాన్స్ ఈ విధంగా మనం జనరేట్ చేస్తాం. సేఫింగ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూయల్ సెల్ ఏ విధంగా అవుతుంది. ఓ మై గాడ్. నెక్స్ట్ జియో థర్మల్ ఏ విధంగా అవుతుంది. సూపర్, నైస్. సోలార్ పవర్తో కారు ఏ విధంగా వెళ్తుంది. మేద సోలార్ పవర్ పడింది, దానికి ఎనర్జీ వచ్చింది, కారు రొటేట్ అవుతుంది. ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అన్నది. కాల్కులేటర్, నెక్స్ట్ మనకి ఎలక్ట్రిసిటీ ల్యాంప్స్ ఇవన్నీ. నెక్స్ట్ సోలార్ పవర్ పడి ఏ విధంగా మనం ఇక్కడ వాటర్ జనరేట్ అవుతూ అది ఎలాగ ఫార్మర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది పవర్, ఏ విధంగా ట్రాన్స్మిట్ నాకు ఇంకో ఇక్కడ పవర్ జనరేట్ అయింది. ఓకే, ఆ పవర్ అలా ట్రాన్స్మిట్ అయింది. ట్రాన్స్మిట్ అవుతుందా? డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూట్ ఈ విధంగా బిల్డింగ్స్ అన్ని కూడా ఆన్ అవుతున్నాయి. న్యూక్లియర్ పవర్ ఏ విధంగా అవుతుంది? న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే న్యూక్లియర్ నుంచి మన పవర్ ఎలా జనరేట్ అవుతుంది. పవర్ జనరేట్ అయిందా? కానీ దీన్ని ప్రొటెక్ట్ ఉంచాలి, న్యూక్లియర్ కదా. సో పవర్ ఎంత బాగా వస్తుందో ఏదైనా కొద్దిగా ఇదైతే అంతే అయితే వస్తుంది. డోకో గుడ్ గుడ్, ఇంకా గ్రేట్, ఇంకా గుడ్. చాలు. ఎంత జనరేట్ చేసావు? నెక్స్ట్ మనకి బాబు ఏంటది? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ప్రొడ్యూస్ క్లాక్ వైజ్ చేయాలి, యాంటీ క్లాక్ వైజ్ ఏ పని చేయకూడదు. ఓకే, అది కింద నువ్వు జనరేట్ చేస్తున్నావు, మేదన అంతా జనరేట్ అవుతుంది, మోటార్ అయింది. ఓకే, తిప్పి ఫుల్ బల్బ్ వెళ్తాయి. నెక్స్ట్ స్టేజెస్ నుంచి ఎలక్ట్రిసిటీ ఏ విధంగా మారుతూ వచ్చిందంటే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంతా కూడా 1 డే జాబ్, 1 or 2 hours. గుడ్ స్పీడ్ జనరేట్ అవుతుంది. జనరేట్ చేయాలి. తిప్పాలి, పవర్ చూపించాలి. నీ పవర్ చూపించాలి. నొక్కో కెమెరా. వేగం చేయి, ట్రాన్స్ఫర్ చేయి. Step up transformer, step down transformer. Good. One science. Look up, look. ఏ విధంగా వర్క్ చేస్తుంది చూపిస్తుంది. ఏ విధంగా వర్క్ చేస్తుంది. గుడ్. నెక్స్ట్ పాయింట్. నొక్క గట్టిగా. మళ్ళీ గుడ్. గుడ్ నాన్న, బాగుంది. దీనికి అంతం తెలియదంటే అంత చెప్తుంది. నెక్స్ట్ గట్టి తిప్పాలి. నెక్స్ట్ గుడ్. నెక్స్ట్ హాట్స్పాట్ పెట్టు మండుతుంది. మండిదా? చూసి గ్రావిటీ చూడు. ఏంటో చూడు, గ్రావిటీనా? ఏంటది? పెయింటింగ్ డిడి షో. నెక్స్ట్ కనిపిస్తుందా? బ్యాగ్ కనిపిస్తుందా? నెక్స్ట్ ఇది అదొద్దు. ఉండు, నీ బాడీ ఎంత వెయిటో అంత వస్తుంది. నీ బాడీలో ఎంత వాటర్ చెప్తుంది. ఎంత వాటర్? ఆ వాటర్ చూడండి ఎంత వచ్చిందో. అదే కదా హై వాటర్. ఓ నో, చాలా కొట్టు దిగి అలా నుంచి పెట్టాలి. అది కూడా పడవరా. సూపర్.
స్మోక్ రింగ్స్. స్మోక్ వచ్చిందా? ఇక్కడ 3D మూవీ కూడా ఉంటుందండి. నుకో నుకో వస్తుందా? ఏంటది? కలర్ షాడోస్ ఏ విధంగా మారుతాయి అన్నది. ఇల్లు లోపలికి చేయొచ్చు బయటికి అనుకో లేబో మళ్ళీ రేపు చూపు. దానా 22 minutes 3D మూవీ అండి. ఇప్పుడు మార్నింగ్ 11:15 అవుతుంది. 11:30 వరకు 3D మూవీ చూద్దాం. తర్వాత 12:30 కల్లా వెళ్ళి 1 కల్లా రైల్వేకి వెళ్తాం. 1:30 ట్రైన్ ప్రశాంత్ ఎక్స్ప్రెస్. మార్నింగ్ 11:15 ఫస్ట్ షో. సో 3D ఓన్లీ. సో సెకండ్ రోజు షో స్టార్ట్ అయిపోతుంది. 22 minutes ఉంటుంది కదా. సో 11:15 అయింది. 11th December 2024 లాస్ట్ డే ఆఫ్ అవర్ జర్నీ బెంగళూరు. We are going to back to Anapali. This 3D show in Science City. స్టార్ట్ అయిపోయి పోయి కనెక్షన్ పక్కన వచ్చిరా. హలో హలో The vastness of the Pacific, there's a place unlike any other. Wow. Enchanted Volcanic Islands. They're home to a remarkable collection of animals and plants. Wow. Wow. Some animals are tiny. Some are giant. And yet others have only just been discovered. These strange creatures are But how did life get spiders to arrive here were spiders? Spiders are Years ago, some iguanas, or perhaps a pregnant female, were grazing our river. Over millions of Galapagos, for its size, has more unique species than any other place on Earth. Why? Provide an enormous variety of isolated habitats in which to live. And the reason for this, after a million years of eruptions, volcanic activity ceases. But how do you find your partner in such a crowded colony? You dance. Amazingly, the answer lies in the west, across the vast expanse of the Pacific. The rain washes nutrients from the forest soil, downstreams, into rivers, and finally into the ocean. A new species. But these strange plants and bizarre animals have a greater significance. What we've learned from them has given us a greater understanding of our planet. This small group of islands has revealed in a microcosm the processes that have shaped our life on Earth. Narrated by Jeff Goldman. చూస్తే సిటీస్ అండి. ఈ మేర ప్రతి హెలికాప్టర్ మనకు ఆగిపెట్టి పెట్టారు. అవుట్ ఫ్లోర్ అంతా ఎలక్ట్రానిక్స్ హాల్. మిషైల్స్ అయ్యి ఎలా చేశారు ఏంటి ఇదంతా ఎలక్ట్రానిక్స్ వింగ్ అనమాట. మిషైల్ సిస్టమ్ ఏంటి ఆర్మీమెంట్ ఏంటి ఇచ్చారు ప్రొడక్షన్స్. నెక్స్ట్ 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 సిటీ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది సిగ్నలింగ్ అనమాట. జనరేషన్ చాలా మారి 1G 2G 5G వరకు వచ్చాం. 6G 7G కూడా ఉన్నాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎలా చేస్తారు మనకి ఏ విధంగా సిగ్నల్స్ ఇస్తాయి. ఇప్పుడు మనకి ఎయిర్ ట్రాఫిక్ దిగడానికి సిగ్నల్ ఇస్తారు కదా అది ఎలాగా అని చెప్పేసి సిస్టమ్. నైట్ విజన్ గోగల్స్. Industry manufacturing. Good, good. Next, next, next. Joseph John Thomas. Good. Science for kids. Fruits ఎలా వచ్చాయి ఎలా పీల్ చేయాలి ఏంటి. నెక్స్ట్ 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 గుడ్ గుడ్ డాన్స్ డాన్స్ ఎలా చేయాలి డాన్స్. Newspaper. Good. Next, 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 next. I think hey, I'm not a man. అదే షేప్ పెడతావు మేన పక్కన దానిలో వెళ్ళిపోతుంది కదా. చెప్పు స్పీడ్ చేతులు పెట్టావా? చేతులు పెట్టావు వచ్చింది. గా 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 నెక్స్ట్ నెక్స్ట్ Go, go, go. Go, go. Oh. Terus lagi lebih baik dalam. Dilo kalau tidak. Kalau kata. Ikaw. Amo. Lala. Amo.
ఎక్కడుంది నువ్వు పెట్టు తీరాక వచ్చింది నువ్వు తీరా నువ్వు పెట్టు నీ మొక్క పెట్టానయ్యా అదే కదా రవి ఫిష్ రా చేయి వెళ్ళి దాని పెట్టు పెట్టు చేయి ఇది నెక్స్ట్ బాబు నెక్స్ట్ నెక్స్ట్ మేల చేయరా తీసి మేల నీరా పెట్టరా వదలరా వదిలి గుడ్ ఓ గుడ్ నెక్స్ట్ వావ్ కొడు ఓకే అలా పడేలు నెక్స్ట్ tipo venga pàcate gadiga speed pàcate tipo 7 days ka god no very good next no season set paga next hey can you step me better ala bettu bidu wow good city antara ini infrastructure go One paintings, sir. Human body, sir. Where is it? Next. Look at the fresh shoes. I just where is the pressure? But next. Millions of doses. Very nice. My technology. Good. Go. Microscope. DNA. DNA ఎలా చేస్తాం నెక్స్ట్ This is all space technology. Good. Space technology. Like the machines are yellow kakra. Satellite lo unta okay ala elli ila remove cheyandi ఏ ప్లాంట్ మీద ఎంత వెయిట్ ఉంటాడు బాబు యూ వెయిట్స్ ఆన్ డిఫరెంట్ ప్లాంట్స్ ఎంత చెప్పరా ఎంత మీద నువ్వు మీద మూడు మీద చెప్పు వేగా మెర్క్యూరీ మీద మెర్క్యూరీ మీద నుంచి చెప్పు మెర్క్యూరీ చెప్పు 21.1 వీనస్ 50.5 ఎర్త్ 55.6 మూన్ 9.4 మార్స్ 21.2 జూపిటర్ 131.4 సాటర్న్ 50.6 గో 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 ఏంటన్నది ఓకే సార్ డైమండ్ ఆఫ్ ఇండియా భారత రత్న సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందరూ కావాలి కనయ్య సోలార్ సిస్టమ్ కోసం ఇక్కడ కింద సినిమా మేధనే వచ్చి ఏ చక్క ఆ సినిమా చాలా వన్ డే హోల్ డే స్పెండ్ చేయాలి అంత బాగుంది థ్యాంక్ యూ యాక్చువల్లీ మార్నింగ్ 10 వరకు కొంత పెట్టుకున్నామండి కొంత 50% కాల్ చేస్తాం ఇంకా సినిమాలు ఉన్నాయి ఒకటే తిరిగి చూస్తాం తిరిగి చూడలేదు చూద్దాం నెక్స్ట్ చేయండి వెరీ నైస్ గుడ్ వావ్ ఎక్సలెంట్ గట్టిగా గుడ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం వెరీ బ్యూటిఫుల్ సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ మ్యూజియం డైమండ్ ఆఫ్ ఇండియా మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత రత్న we are going to Bangalore Hotel Metro Station. That's right. 11th December 2024 Wednesday we are going back to Ankavalli. రెనోవేట్ అవుతుందని మొత్తం బెంగళూరు అంతా కూడా అద్భుతంగా చేసేస్తున్నారు 1 o'clock కల్లా స్టేషన్కి వస్తామండి ప్రశాంత్ స్టేషన్ పట్టుకోవాలి Express.
అసెంబ్లీ दूसरा असेंबली दूसरा असेंबली అది అసెంబ్లీ రెనోవేషన్ వల్ల రెనోవేషన్ మారిపోయింది. ఇప్పుడు కంటోన్మెంట్ నుంచి కేఎస్ఆర్కి వచ్చాం. 10 నిమిషాలే ఉంది, పట్టుకోవాలి. ప్రశాంతి సోర్స్ ప్లాట్ఫామ్ ప్రశాంతి ఇది చేరుకున్నామండి. ఇప్పుడు BE1లో 7 8 ఆఫీస్ స్లో బోర్డింగ్ ఉంది. ప్రశాంతి ఎక్స్ప్రెస్ BE1 7 8 140 తీస్తాడు. ఇప్పుడు 130 అయింది. ఫ్యాంటాస్టిక్ బెంగళూరు ఎగ్జామ్ అండి. చూడండి చీజ్ ఎక్సలెంట్. 6 డిసెంబర్ టు 12 డిసెంబర్ బెంగళూరు ట్రిప్ అనకూడదు. RMS ఎగ్జామ్ కోసం బెంగళూరు వెళ్ళి ఆ విధంగా అక్కడ చూసి సక్సెస్ఫుల్ తిరిగి వస్తున్నామండి. చాలా ఎంజాయ్ చేస్తాం బాబు నేను.